ఈ అడవిలో మొత్తం ఎన్ని పుళ్ళు ఉంటాయండి? నేను రాకముందు 10 ఉండేరా. మరి ఇప్పుడండి? ఒకటేరా. ఎక్కడండి? ఇక్కడరా. ఎక్కడెక్కడండి? నేనేరా. నేను వచ్చిన తర్వాత 10 పుళ్ళు పారిపోయినరా. కబుర్లో పెట్టి అటు వెళ్తున్నా ఉంటా. ఇటు కదా వెళ్ళాల్సిందే. ఇందాక మేము వచ్చింది ఇట్టే సార్. నాకే చెప్తున్నావు నువ్వు. నెల్లి కూర్చో. నువ్వు ఉండరా, అటు వెళ్తే ప్రమాదం. ప్రమాదం అని మామూలుగా అంటారండి సార్. ఏనుగు కోసం తీసిన గుంతలు ఉన్నాయండి. ఇందాక మేము వచ్చినప్పుడు లేవు సార్. కొట్టానంటే కోతి అయిపోతావు రే. అడవిలో అడుగడుగు తెలిసిన మనిషిని, ఆకు ఆకు తెలిసిన మనిషిని నాకు చెప్తారంటారా గుంటల గురించి? చెప్తే వినకుండా వెళ్ళి గోతులో పడ్డాడు. ఏంటి నేను పడ్డాననుకున్నారా? నేనేం పడలేదు. పాతాళ శివలింగం గారికి నమస్కారం చేసుకుంటాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మీరు దండం పెట్టుకోండి. నన్ను పైకి లాక్కోండి. జాగ్రత్త జాగ్రత్త. భలే మేనేజ్ చేసావు గురువా. రాయిని చూపెట్టి శివుడు అన్నావు. కొంప మునిగింది సార్. కోతి కరిచేసింది. కుక్క కరిస్తే ప్రమాదం, కోతి కరిస్తే ఏమవుతా? ఇది మరీ ప్రమాదం అండి. ఇప్పుడు ఆయన కోతిలాగా మారిపోతాడు సార్. ఏంట్రా నీ కోతి పులిరాజుని కరిస్తే పులి కోతి అవుద్దా? చూసారు చూసారు కోతిలో గోకుంటున్నాడు సార్. నువ్వు గోక్కవా? నీకు దురదపట్టదా ఏంట్రా? నీ కోతి పళ్ళు నా నరాల్లోకి దిగితే నా ముఖంలో కోతి లక్షణాలు వస్తాయా? అంకో కోతిలాగా అయిపోయాడండి. నాకేంటి గంటాలనిపిస్తుంది. ఏంటా పోయాడా? సృహద పడిపోయాడు. లేచిన తర్వాత చూడండి. ఉడుకు పట్టుకో. వీళ్ళు మనూరు కొత్తగా వచ్చారా? వస్తే వచ్చారులే గాని అసలు నువ్వెవరు? నేను రా భూతరాజునే. భూతరాజా? వీడు కొంచెం మతిపరుపులే బాబు. అరే అసలు నేను ఎందుకు పిలిచానో తెలుసా? ఎందుకు పిలిచావు? దేవుడు లాంటి మనిషి దగ్గర 5 ఎకరాలు పట్టేశారా వీళ్ళు. దేవుడా? మీ రాజుగారా? మరి నువ్వా? శివాలయంలో శివుడికును మా రాజుగారికి తేడా ఏంటి? ఇంటి ముందు నంది తప్ప. ఎందుకు నువ్వునా కదా? ఆ నోటితోలే వద్దని చెప్పింది. నేను నంది ఏంట్రా? ఏంట్రా నువ్వు చూస్తున్నావు? కోసం ఉందే? లేదు. ఉండాలనే. ఉంటే తీసుకెళ్ళి బయటికి కడతామనే. నీ సంగతి తర్వాత చెప్తా. మేము రాజులవే బాబు. మాది రాజవంశమే. నువ్వు రాజువా? ఏటయ్యా సింహాన్ని పట్టుకొని నువ్వు సింహానమేనా అని ఎవడని అడుగుతాడా? అమ్మాయి కూడా సింహం సంగతి తర్వాత కానీ ముందు నీ సంగతి చెప్పు. నేను ఒరిజినల్ రాజుని. డౌట్ ఉంటే రక్త పరీక్ష చేసుకోండి. పౌరుషం బయటపడుతుంది. పదన్న హాస్పిటల్కి. హాస్పిటల్కి వద్దండి, పొలం చూపించండి. తప్పు అయిపోయిందండి. మీరు రాజుగారే. రండి. ఆ సంగతి గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే. అరే అటెక్కడికి రా, ఇటురా పోయేది. అవసరం లేదు, రారా. రోగం నయమైపోయింది రా. వీడు ఒక మతిమరి పేద. మరి నన్ను బాను నువ్వే జత కలపాలి చీచా. దానికి ఉందిరా మాస్టర్ బ్లాస్టర్ ప్లాన్. ముందు బానుకి ఇష్టమైంది ఏంటో తెలుసుకొని దాన్ని లేపేయాలి. లేపేసి 2 రోజులు కనబడకుండా చేయాలి. ఎందుకు చీచా? మరి అదే మన గ్యాంగ్ లో మీరందరికీ నేనంటే చచ్చేంత ప్రాణం. 2 రోజులు నేను కనబడకుండా సడన్ గా వెళ్ళిపోయానుకో నువ్వేం చేస్తావు? నీ పేస్ట్ వాడుకుంటాను. నా కజ్జాయం వాడుకో. నువ్వు వేసుకోగా. నీకు సలహా ఇస్తున్నాను. సారీ చెప్పు. ఇప్పుడు బానుకి ఇష్టమైంది కనబడక తెగ బాధపడుతుంది. కరెక్ట్ గా అదే టైంలో అది నీకు దొరికిందని తీసుకెళ్లి ఆవిడకి ఇస్తా. ఆవిడ ఆనందంతో అయిపోయి నీకు సెకండ్ ఇస్తుంది. ఈ సెకండ్ నుంచే ఫస్ట్ లో స్టార్ట్ అవుతుంది. అయితే బానుకే ఇష్టం అబ్బా. కుక్క పిల్ల. ఇదేంట్రా ఇంత సైలెంట్ గా ఉంది? దీన్ని చూస్తే నాకేదో అనుమానంగా ఉంది. కరిచే కుక్కలు అరవురా. ఒరేయ్ కుక్కల్ని ఎలా మచ్చిక చేసుకోవాలి ఈ చీచాకు బాగా తెలుసు. నేను డీల్ చేస్తాగా. ఏమ్మా ఆకులేస్తుందా? బాయ్ తాతవా? నా జింగుడిలే, నా జూలిలే, నా టామిలే. చూసారా ఎలా లైన్ లో పెట్టాను? దట్ ఈస్ చీచా. కుక్క ఈ అక్క ఈ చీచాగాడి దాపత్యం మీద
తెప్పేస్తావే నిన్ను వదలనే ఈ రోజు నువ్వు ఏ నేను తేలిపోవాల్సింది రే వస్తున్నా. రే 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 ఆగండ్రా. రే నన్ను రే పట్టుకోండి. రే ఆగరా రే చీచా రే తొందరపడకు రే రే ఆవేశపడకు రే ప్లీజ్ రే రే కాస్త ముందు వెనకాల ఆలోచించరా అసలే తెప్పైతే ఇంకా కోసరే ఆలోచించబడ్డావు అమ్మా రే కుక్క సచ్చిందిరా వెంటనే దీన్ని వదిలించుకోవాలరా అమ్మయ్యా వదిలించుకున్నావు ఏంటండి కుక్ అండి క్యూట్ డాగ్ నచ్చిందా అయితే తీసుకెళ్ళండి ఎక్కడికి మీ ఇంటికి ఉంటేగా అదేంటి అది ప్లేస్ ఉంటే అంటున్నా పర్లేదు బయట ఉంచండి సామాన్లా డౌటా మీరు దాన్ని తీసుకెళ్ళడం నేను చూశాను చూసావా చాలా కష్టపడ్డారు దీన్ని మీరు మీ ఇంటి దగ్గరే వదిలేసినా మీకంటే ముందే నా దగ్గరికి వచ్చి ఉండేది ఎంత మోసపోయాం మొన్న జరగాల్సింది జరిగాక పోకూడదు పోయాక అనుకోలే లాభం ఓ మేడం హా? చిన్న డౌట్ ఏంటి ఇది స్పెషల్ క్వాలిటీస్ ఉన్న డాగ్ కదా ఆ. ఇది కరిస్తే మా చిచ్చాకు బొట్టు చుట్టూ 16 ఇంజక్షన్లు చేసుకోనక్కర్లేదు కదా అక్కర్లేదు థ్యాంక్ యూ చోట ఒక్క ఇంజెక్షన్ చేయించుకుంటే చాలు ఏంట్రా మా క్యాంటీన్ లోకి వచ్చారు అందుకనే వెళ్ళిపోతున్నాం ఆగండ్రా కండిషన్స్ మర్చిపోయారా మా ఏరియాకి వస్తే ఏం చేయాలో తెలుసు కదా ఏంట్రా మగాళ్ళని గుర్తొస్తోందా 1 2లు చెప్పాలా On the count of the 1 and 2, you gotta clean our shoes. రేయ్ తలెత్తరా కండిషన్ కండిషనే మీరు ఇచ్చిన పనిష్మెంట్ ఇంకా పూర్తి కాలేదు ఏరా గేమ్స్ ఆడుతున్నావా ఆహా, సో అత్తన్నా ఏంటి ఆ? పదరా